గురుగారు ఉపవాస నియమం అంటారు కదా! అంటే ముందు రోజు అంటే ఈరోజు ఏదైనా పండగో, ఏదైనా పర్వదినం అయ్యుండి మహాశివరాత్రో ఏదో ఒకటి అయ్యుండి, ఆ రోజు ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకోవాలి అంటారు. ఇది నిజమేనా? అలాగే చేయాలా? ఉపవాసానికి అర్థం తెలుసా అమ్మా? ఉపవాసించడం అంటే ఏంటి? కడుపుని కా మార్చేయటం, ఎండగట్టేయటం, కాదు. ఏమి తినకుండా ఉండటం హ్మ్. కదా! కాదు కదా! ఆ! భగవంతుడికి దగ్గరగా ఉండడం. హ్మ్. అంటే హిందూ ధర్మాన్ని పక్కన పెడితే హ్మ్. ఆయుర్వేద శాస్త్రం హ్మ్. లంకణం పరమౌషధం అని చెప్పింది. హ్మ్. అంటే ఎందుకు నువ్వు భగవంతుడిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే హ్మ్. లౌకికమైనటువంటి వాంఛలు తీర్చుకోవడానికి హ్మ్. కదా! హ్మ్. నీకేవో కోరికలున్నాయి. హ్మ్. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఉపవాసం చేస్తే, ఈ పూజ చేస్తే హ్మ్. ఈ ఫలితాలుంటాయి. హ్మ్. అవేమీ లేవు అన్నప్పుడు నువ్వు చేస్తావా? చే చెయ్యి. నిజం. అంటే ఉపవాసించడం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమే. హ్మ్. తిండి మానేయటం కాదు. హ్మ్. ఆయుర్వేద ధర్మం అంటే ఇక్కడ ఆయుర్వేదము, హ్మ్. హిందూ ధర్మము మనకు నేర్పింది ఏంటి అంటే హ్మ్. జీవన విధానాన్ని నేర్పింది. హ్మ్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎపిసోడ్‌లో హ్మ్. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. రోగి. ఇక్కడ ఉదయం అల్పాహారం తీసుకున్నావు. హ్మ్. మధ్యాహ్నం భోజనం చేసావు. హ్మ్. ఇది గృహస్థాశ్రమంలో నువ్వు భోగిగా అన్ని రకాల సుఖాలను అనుభవిస్తూ ఉండడానికి. హ్మ్. ఇప్పుడు రేపు ఏకాదశి, హ్మ్. ఇవాళ దశమి. హ్మ్. అప్పుడు రేపు ఏకాదశి ఉపవాసం చేద్దామని అనుకున్నప్పుడు, హ్మ్. దశమి రోజు సాయంత్రం ఏం జేస్తావు? ఒరిజినల్‌గా శాస్త్రంలో లేదు. హ్మ్. ఆయుర్వేద వైద్య విధానంలో లేదు. హ్మ్. అంటే నువ్వేం తినవు గదా! హ్మ్. ఆ దశమి రోజు మధ్యాహ్నం భోజనం అయిపోయింది. హ్మ్. అయిపోయిందింక. హ్మ్. ఏకాదశికొచ్చేసావు. హ్మ్. ఏకాదశి ఉపవాసం ఉంది కాబట్టి ఏకాదశి రోజు ఏం జేస్తావు? ఉదయం అల్పాహారం కూడా లేదు. హ్మ్. మధ్యాహ్నం భోజనం లేదు. హ్మ్. ఎలాగో శాస్త్రం ప్రకారం సాయంత్రం నిషిద్ధం సూర్యాస్తమయం తర్వాత. అవును. ద్వాదశి రోజు ఉదయం మాత్రం త్వరగా పూజ చేసుకొని త్వరగా తినాలి ఉంది శాస్త్రం. హ్మ్. ఇంకేముంది? నువ్వు పని కట్టుకొని కొత్తగా నేను ఏకాదశి ఉపవాసం చెయ్యాలి అన్నప్పుడు ముందు ఇది చెయ్యాలి అని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? హ్మ్. అది హిందూ ధర్మంలో ఆయుర్వేద వైద్య విధానం మిళితమై ఉంది. హ్మ్. నువ్వు కొత్తగా ఇంకేం చేయక్కర్లే. హ్మ్. నీ దగ్గర బోలెడన్ని మందులున్నాయి. నీ ఒంట్లోనే ఉన్నాయి. హ్మ్. నీకు నొప్పొస్తుంది. హ్మ్. కావాల్సింది టాబ్లెట్‌లు ఏమిస్తారు? హ్మ్. డైక్లోఫెనాక్ ఇవ్వాలి. డైక్లోఫెనాక్ నొప్పిని హ్మ్. మరిపింపజేసే టాబ్లెట్‌లు. హ్మ్. నొప్పిని తగ్గించే మాత్రలు కాదవి. హ్మ్. బాడీ టు బ్రెయిన్ ఉండే కనెక్షన్ కట్ చేస్తే హ్మ్. నొప్పి తెలియట్లేదు అంతే. అదే. బ్రెయిన్‌కెళ్ళట్లేదు కాబట్టి ఓహో! నొప్పి తగ్గిపోయిందనుకున్నాం. హ్మ్. తగ్గలేదు నొప్పి అక్కడే ఉంది. హ్మ్. దాని డెన్సిటీ కానీ, హ్మ్. దాని ఫ్రీక్వెన్సీ గాని మారదు. హ్మ్. ప్రతి మనిషికి నొప్పి, మోకాలు నొప్పి హ్మ్. 432 హెర్ట్జ్‌లోనే ఉంటుంది. హ్మ్. అది నీకొచ్చినా అంతే ఉంటది. నాకొచ్చినా అంతే ఉంటది. చిన్న పిల్లోడికొచ్చినా అంతే. ముసలోడికొచ్చినా అంతే. హ్మ్. కానీ ఆ డెన్సిటీని తట్టుకునే కెపాసిటీ, ఫ్రీక్వెన్సీ నాకుంటే హ్మ్. నేను హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నేను 1000 ఫ్రీక్వెన్సీలో ఉన్నాననుకో అమ్మ. హ్మ్. 432 నన్నేం డిస్టర్బ్ చేయదు. హ్మ్. ఇది 432 అలాగే ఉంటది. నా ఫ్రీక్వెన్సీ డౌన్ అయింది. హ్మ్. నేను కొంచెం నీరసంగా ఉన్నాను. హ్మ్. 1000 నుంచి నేను 200కి వచ్చేసాను. హ్మ్. అప్పుడు నాకు అమ్మ బాబోయ్! నొప్పొచ్చేస్తుంది అనిపిస్తుంది. ఆ! అంటే నొప్పి హెడేక్ వస్తే ఎవరికొచ్చినా హెడేక్ హ్మ్. 500, 512 ఇక్కడే ఉంటది. హ్మ్. అందుకనే మనోళ్ళు ఏమన్నారంటే పూజ చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. హ్మ్. మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు దీని హెడ్జ్ హ్మ్. అంతే ఉంటది. హ్మ్. అది మనకి ఆనదు. హ్మ్. అంతే తేడా. ఇక్కడ మీరు ఏకాదశి ఉపవాసం ఇది ఏకాదశి కావచ్చు, నువ్వు భగవంతుడికి సంబంధించిన ఏ ఉపవాసాలు చేసినా, హ్మ్. సాయంత్ర పదార్థ నిషేధం ఎప్పటినుంచో ఉంది. హ్మ్. ప్రత్యేకంగా నువ్వు పని కట్టుకొని చేయక్కర్ల. అదే. ఒకవేళ హ్మ్. నువ్వు ముందు రోజు మాంసాహారివై ఉంటే, హ్మ్. దాన్ని విడిచిపెట్టాలి మధ్యాహ్నం భోజనంలో. ఓహో! నువ్వు దశమి రోజు మాంసాహారం తినేసి, ఆ! ఏకాదశి ఉపవాసం చేస్తానంటే కుదరదు. హ్మ్. ఎందుకంటే దాని డెన్సిటీ ఎంత? మాంసాహారం డెన్సిటీ హ్మ్. 580 540 అంటే అది అరగడానికి 54 గంటలు పడతది. పూర్తిగా శరీరం నుంచి వెళ్ళిపోవడానికి. అంటే అప్పటి వరకు నీకు ఉపవాసం ఉండే అర్హత లేదు. అమ్మా! ఆ! అంటే ఏకాదశి చేయాలంటే దశమి, నవమి. హ్మ్. అంటే నవమి రోజు నువ్వు మధ్యాహ్నం భోజనం చేస్తే, ఏకాదశి రోజు నువ్వు ఉపవాసం చేయడానికి అర్హత పొందావు. నాన్ వెజ్ తినేవాళ్ళు. తినే పదార్థాల మీద ఆధారపడి ఆ! ఉంటది. నువ్వు చేప తింటే దాని డెన్సిటీ, హ్మ్. ఫ్రీక్వెన్సీలోనే చూడాలి. హ్మ్. మాంసాహారం హై ఫ్రీక్వెన్సీలో ఉంటది. హ్మ్. అందుకని మన మెదడు సరిగ్గా పనిచేయదు కాబట్టి తినకూడదు. మనం ఉండే ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటది. అది ఫ్రీక్వెన్సీ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యూత్ హ్మ్. సైంటిఫిక్‌గా మాట్లాడతారు కాబట్టి హ్మ్. హెడ్స్‌లు, హ్మ్. సౌండ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటది. హ్మ్. ఇప్పుడంతా శబ్దమే. హ్మ్. నన్నందరూ చూస్తూ ఉంటారు ఒక ఫ్రీక్వెన్సీలో. నా హ్మ్. వాయిస్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటది. హ్మ్. నా వాయిస్ ఇప్పుడు 432 ఫ్రీక్వెన్సీలో ఉంది. అంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు కనెక్ట్ అవుతారు. హ్మ్. ఆ ఫ్రీక్వెన్సీ దాటితే
హై ఫ్రీక్వెన్సీ, నేను కొంచెం ర్యాష్గా మాట్లాడాను, ఫ్రీక్వెన్సీ మారింది, అప్పుడు అవతల వాళ్ళకి ఇవి తిడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీకి బ్యాలెన్స్ అయి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఉపవాసం ఎలా చేయాలో ఆలోచించుకోండి. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు ఉంటే అప్పుడు మీ మనసు బాగుండాలి. లో ఫ్రీక్వెన్సీ అంటే 30-40లో ఉన్నారనుకో, మా చిరాకు, కోపము, ఇరిటేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకి కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటారు, వీళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారంటే 70-80 ఫ్రీక్వెన్సీలో ఉంటారు. 432 రావాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది, చాలా నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. నాలెడ్జ్ ఉన్నవాడు నేను వాగేది పిచ్చివాగుడు, నేను చెప్పే దాంట్లో నిజం లేదు, నువ్వు నాతో కలవాల్సిన అవసరమే ఉంది, కామెంట్ చేయాల్సిన అవసరమే ఉంది. నువ్వు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఈడెవడ పిచ్చివాడు వాగుతాడు అని కామ్ అవుతాడు. లేదు, ఆడు మంచి ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, నేను కూడా మంచి ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, అర్థం చేసుకుంటాడు, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, అప్రిసియేషన్ కూడా అవసరం లేదు, ఓకే 10 మందికి మంచి జరుగుతుందని న్యూట్రల్గా ఉంటాడు. లో ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు అంటే దిగువ జాతి భావోద్వేగాలతో ఉంటే, తెలుగులో మాట్లాడుకోవాలంటే అంటే లోయర్ ఎమోషన్స్ అవన్నీ, మణిపూరకం నుంచి కిందకు ఉండేవన్నీ కూడా దిగువ జాతి భావోద్వేగాలు, అంటే సెక్స్, కోరిక, సంపాదన, ఇవన్నీ కూడా కింద జాతి, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం కింద, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మనోవేగాలన్నీ అలాగే ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీ అంటే అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఇది డివైన్. భగవంతుడు ఎలా ఆలోచిస్తాడు, కింద ఉన్నవన్నీ దిగువ జాతి, పైన ఉన్నవన్నీ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాయి. దానికి తగ్గట్టు మనం ఉపవాసం చేయాలి. గురుగారు చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. అర్థమైందా? అసలు నాకు ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఒక షాక్ లో ఉన్నాను, ఇంత ధన్యవాదాలని చెప్పాను కానీ నిజంగా ఉపవాసం చేస్తాము అదే అయిపోయింది ఇంకా ఆ రోజు చేసేసాము అనుకోవడమే తప్పితే ముందు రోజు ఉపవాసానికి ఇంత ఉంటుంది, మనం తినే ఆహారంలో ఇన్ని నియమాలు ఉంటాయి అనేది నిజంగా ఫస్ట్ నీకే నేను అర్థమయ్యేలా చెప్పాలి, నీకే అర్థం కాకపోతే చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది. ఇన్ని నియమాలు ఉంటాయని నిజంగా షాక్ లోనే ఉన్నాం. అంటే మెయిన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో చెప్పారు, నిజంగా అర్థం కాకపోవడం కాదు, ఇన్ని తెలియకుండా చేస్తున్నావా అని. నేను ఫ్రీక్వెన్సీలు హెడ్జెల్ గురించి ఎందుకు మాట్లాడానంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇదే ఈజీగా అర్థం అవుతుంది. సౌండ్ మనం ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు డిటిఎస్, డోల్బీ అట్మాస్ఫియర్ వీటిని ఎంజాయ్ చేస్తున్నాం కదా, అవి అద్భుతంగా ఎలాంటి వాడినైనా సరే డాన్స్ చేస్తాయి, ఫ్రీక్వెన్సీ బాగుంటాయి. లో ఫ్రీక్వెన్సీలో ఉంటే, లో ఫ్రీక్వెన్సీ ఏంటి మనకు చూడండి, శవయాత్ర చేస్తున్నప్పుడు వాయిస్తారు, అవి లో ఫ్రీక్వెన్సీ. దానికి ఎవరు స్పందిస్తారు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళే. స్పేస్ వరకు అంటే ప్రతి మనిషి ఇప్పుడు ఒక బెంజ్ కారులో వెళ్ళేవాడు ఫ్రీక్వెన్సీ ఎంతలో ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. వాడు వీటికి స్పందించిన కంట్రోల్ చేస్తాడు, నేను చేయకూడదు, అదే ఫ్రీక్వెన్సీ, అదే మనిషిని నడిపిస్తుంది. ఫ్యూచర్ అంతా దీని మీద ఉందమ్మా. ఇప్పుడు మనం ఒక కొత్త యుగంలో ఉన్నాం, మొన్నటి వరకు అది మీనయుగం, ఇప్పుడు ఇది కుంభయుగం. కుంభం అనగానే సైంటిఫిక్, శని ప్రభావం అధికంగా ఉంటుంది. ఫ్యూచర్ అంతా చూడండి సైన్స్ మీదే ఉంటుంది, భవిష్యత్ అంతా కూడా ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల పాటు మొన్నటి వరకు ఆధ్యాత్మికత నడిచింది, ఇప్పుడంతా కూడా సైన్స్ నడుస్తుంది. అంటే మనకి రోబోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవి ఉండే కొలది ఇంకా పెరుగుతాయి. నేను కూడా అప్గ్రేడ్ అవుతున్నాను, ఒక మిషన్ తయారు చేశా, అప్గ్రేడ్ మిషన్. ఈ ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేసి మనిషిని హీల్ చేయడం ఎలా సౌండ్తో, త్వరలోనే చెప్తాను. మాకు ఆ కంటెంట్ ఫస్ట్ హిట్ టీవీకి మాత్రమే విక్రమాదిత్య గారు ఇస్తున్నారు, మేము రెడీగా ఉన్నాము. సో హిట్ టీవీ ప్రేక్షకులందరూ ముందు వెయిట్ చేయండి. విక్రమాదిత్య ఫ్రీక్వెన్సీ గురించి, హెడ్జెట్ల గురించి ఇక్కడే మాట్లాడేది, బయట ఎక్కడ మాట్లాడాలి, ఎందుకంటే ఎక్కడే అది ఆటోమేటిక్ వచ్చింది. అది అంటే మా ప్రేక్షకులకి అది వినే అదృష్టం ఉంది, తెలుసుకునే అదృష్టం నాకు కూడా ఉంది. నేనే యాంకర్ని ఇదే హిట్ టీవీకి, సో నేనే తెలుసుకోబోతున్నాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.